హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ అండి. అండ్ ఇక టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా మనం ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి న్యూస్ ఎక్కువగా వినబడుతుంది. యాక్చువల్లీ దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ వీడియో చేయమని చెప్పి నన్ను కూడా కొంతమంది అడిగారు. బట్ ఏంటంటే, ఇలాంటి ఒక ఇష్యూ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకి రెండు సైడ్లో ఉన్న తప్పులేంటి అండ్ రెండు సైడ్లో ఉన్న ఒప్పులేంటి అని తెలియాలని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశా. ఇక ఎప్పుడైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి వెర్షన్ అండ్ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారి వెర్షన్ విన్నామో, ఇప్పుడు నాకు కొంత క్లారిటీ అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో మీ బుర్రకు పట్టే బూజులు దులిపే ఎన్నో విషయాల గురించి ఈ రోజు వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఏం చెప్తున్నారంటే, December 4th నైట్న ఈ మూవీ ప్రీమియర్ జరగబోయే రోజు అల్లు అర్జున్తో పాటు మిగతా కొంతమంది మూవీ టీం వస్తున్నారు. కాబట్టి దీనికి కావాల్సిన పర్మిషన్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి December 2nd పోలీసులకి ఒక లెటర్ రాసినట్లు చెప్తున్నారు. అండ్ ఈ లెటర్ గురించి మీరు చాలా మంది తెలిసే ఉంటుంది అనుకోండి. అయితే ఈ మూవీ థియేటర్కి ఒకటే ఎంట్రన్స్ గేట్ ఉండడం వల్ల క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి మేము ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేమని అండ్ అలాగే యాక్టర్తో పాటు మూవీ టీం ఎవరూ కూడా థియేటర్కి రావద్దని చెప్పినట్లు పోలీసులు ఒక లెటర్ని చూపిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్గా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారో ఒక్కసారి వినండి. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు. అక్కడ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటి వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఇన్ దట్ అయితే పోలీసులు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ, మాకు అల్లు అర్జున్తో ఎటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, మేము జస్ట్ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము అని చెప్తున్నారు. నేను బ్యాక్ సైడ్ రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. మరి అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ లేనప్పుడు ఆయన థియేటర్ దగ్గరకు వచ్చిన వెంటనే ఎందుకు ఆయన తిరిగి వెనక్కి పంపించలేదు? అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పి థియేటర్ వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్న ఈ లెటర్ని హైకోర్టులో ఎందుకని సబ్మిట్ చేయలేదు? దిస్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్. అండ్ ఇప్పుడు వచ్చేసి అల్లు అర్జున్ గారు మనకు సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ గురించి తెలుసుకునే ముందు అల్లు అర్జున్ గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి విందాం. నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి. నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ ఓకే, ఆయన చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నోసార్లు ఇక్కడ సినిమాలు చూసి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పినట్టు మిగతా స్టార్ హీరోలు కూడా ప్రీమియర్ షోలు చూడడానికి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు థియేటర్ కి వచ్చింది వెళ్ళింది సోషల్ మీడియాలో చూసేంత వరకు సినిమా థియేటర్ లో ఉన్న వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఒక TFI బానిసగా ఈ సిచ్యువేషన్ నేనే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే ఈ మూవీ మొదలైన తరువాత వాళ్ళు సీక్రెట్ గా బ్యాక్ గేట్ నుంచి వస్తారు, కొంచెం సేపు మూవీని అలాగే ఆడియన్స్ రియాక్షన్ ని చూసి అంతే సీక్రెట్ గా మళ్ళీ బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోతారు. సరే, వాళ్ళ గురించి పక్కన పెడితే అల్లు అర్జున్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఇలా మూవీస్ చూస్తున్నారు కదా. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే నేను ఫలానా థియేటర్కి మూవీ చూడడానికి వస్తున్నాను అని చెప్పి ఇలా రోడ్ షో చేసుకుంటూ ఎప్పుడైనా వచ్చారా? సరే, అల్లు అర్జున్ గారు అన్నట్లు థియేటర్కి కొంచెం దగ్గరలోనే ఈ రోడ్ షో స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ అలా చెయ్యడం ఎందుకు అని. అరే బయటకు వచ్చి ఒకసారి అందరికీ థ్యాంక్ యూ ఇలా అంటుంటాం. మీకు చూడండి, నా జస్టిస్ అని చూడండి. ఇలాంటే పదంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ వెళ్తారు. సార్ మీరు చెప్తేనే వింటారు, ఒకసారి మీరు చెప్పండి అంటే నేను వచ్చి బయటకు. ఓ అలా అంటే క్రౌడ్ ని కంట్రోల్ చేస్తున్నట్లంట. అయినా అల్లు అర్జున్ గారు చెప్తేనే క్రౌడ్ కంట్రోల్ అయినప్పుడు అసలు అంతమంది పోలీస్ సెక్యూరిటీ ఎందుకు అండ్ పర్సనల్ సెక్యూరిటీ ఎందుకు? అల్లు అర్జున్ గారు కొంచెం ఆర్గనైజ్డ్ గా క్రౌడ్ ని కంట్రోల్ చేస్తుంటే ఇలా అసలు తొక్కిసలాట జరిగేది కాదు. అండ్ ఒక నిండు ప్రాణం ఇలా అన్యాయంగా బలయ్యేది కాదు కదా. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పిన ఇంకొక పాయింట్ గురించి విందాం. నేను నా సినిమా థియేటర్లో చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం. నేను నేర్చుకుంటా సినిమాని. సరే, ఆయన మూవీ చూసి ఆయన నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అన్ని మూసుకొని సీక్రెట్ గా థియేటర్కి వచ్చి సీక్రెట్ గా మూవీని చూడడంతో పాటు ఆడియన్స్ రియాక్షన్స్ ని గమనిస్తేనే అప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది. అంతేగాని థియేటర్ మధ్యలో కూర్చొని ఆయన మూవీ చూడక ఆడియన్స్ ని మూవీ చూడనివ్వకుండా మాటికి సీట్లోకి లేచి ఇలా చేతులు ఊపుతూ ఉంటే ఆయన ఏం నేర్చుకుంటారు, అసలు ఆడియన్స్ సినిమాని ఏం చూస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ పాయింట్ లో అయితే మాత్రం కొంచెం బ్రెయిన్ ఉన్న వాళ్ళకైనా సరే ఆయన కేవలం తన మూవీని ప్రమోట్ చేసుకోవడానికే వచ్చాడేమోనన్న అనుమానం ఖచ్చితంగా వస్తుంది. సరే, ఆయన తన మూవీని ప్రమోట్ చేసుకోవడం కోసమైనా వచ్చి ఉండొచ్చు, లేదా వేరే దేనికోసమైనా వచ్చి ఉండొచ్చు. కానీ అంతమంది క్రౌడ్ ని చూసిన తరువాతైనా సరే కొంచెమైనా జాగ్రత్త పడాల్సింది కదా. ఎందుకంటే అంత తక్కువ ప్లేస్ లో అంతమంది క్రౌడ్ ని కంట్రోల్ చేయాలంటే మాత్రం పోలీసుల వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అలా చెయ్యాలనుకున్నా సరే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి దీనికి సమాధానాలు ఎవరు చెప్తాడు? బాయ్ చెప్తాడో లేదా బాయ్ ఫ్యాన్స్ చెప్తాడో మీరు ఆలోచించుకోండి. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. యాక్చువల్లీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బన్నీతో పాటు రేవంత్ రెడ్డి గారిని కూడా అడగాల్సినవి.
బట్ ఇప్పటికే ఈ వీడియో చూసిన కొంతమందికి ఎక్కడో కాలి ఉంటుంది అండ్ మరికొంతమందికి వీడియో చూసే ఓపిక పోయి ఉంటుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడితోనే ఆపేస్తున్నాం. దీనికి సంబంధించిన మిగతా విషయాల గురించి మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు అర్థమై ఉంటే అర్థం కాని గుర్రనా కొడుకులు షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.